శ్రీ రామాయణ పారాయణ సేవా సమితి, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం భద్రాచలం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీద బ్రాహ్మణులకు నెలవారీ నిత్యావసర వస్తువుల ఉచిత పంపిణీ ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐటీసీ ప్రముఖ కాంట్రాక్టర్, ఏఐబిఎఫ్ ఉపాధ్యక్షులు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ రామాయణ పారాయణ సేవా సమితి ఫౌండర్ ఎన్ఆర్ఐ నిభానుపూడి జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా శ్రీ సత్యసాయి సేవా భజన మందిరం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో 2 సంస్థల సభ్యుల చేతుల మీదుగా 37వ నెల నిత్యావసర సరుకుల వితరణ జరిగింది. అలాగే ఎన్ఆర్ఐలు జానకి, వారణాసి కల్పనలను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ జానకి మాట్లాడుతూ 2 సేవా సంస్థల ఆధ్వర్యంలో మున్ముందు మరెన్నో సేవలు అందించాలని అభిలషించారు. అలాగే సేవా గ్రహీతలు దాతలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 2 సేవా సంఘాల సభ్యులు దాతలైన ఎస్బీఐ భద్రాచలం బ్రాంచ్ మేనేజర్ మధుసూదన శర్మ, రిటైర్డ్ బిఎం శంకర్రావు, ఆర్కే రామారావు, కృష్ణమోహన్, సంతోష్ కుమార్, రాజాశ్రీ, తూము లక్ష్మీ నరసింహదాస్ సంకీర్తన సేవా సంస్థ చైర్మన్ తూము చంద్రశేఖర్, వెలది శ్రీనివాస్, ఎన్ఆర్ఐ వారణాసి కల్పన, పాకాల లక్ష్మి, రూపశ్రీ, ఉమా, తూము నాగసుందరి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరియు మన లోకల్ గ్రామ పంచాయతీ పాకాల దుర్గాప్రసాద్ గారు, చంద్రశేఖర్ గారు, కపుల విజయ్ కుమార్ గారు. సంవిధానానికి వచ్చిన 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ నుంచి కూడా కొత్తగా ప్రయోజనం చేసేవాళ్ళు ప్రయోజనం చేసి పడుతున్నాం. కానీ తర్వాత వీళ్ళు కరోనా వచ్చినప్పటి నుంచి మాకు వచ్చి మా పేర్లు రాసి మాకు సాయం చేస్తున్నారు ఈ గాయత్రి సేవా సమితి వారు. ఇది కరోనా తగ్గిన తర్వాత కూడా మాకు సాయం చేస్తున్నారు. మంచి కార్యక్రమం జరుగుతుంది. మన వాళ్ళు చేస్తున్న ఉద్దేశంతో ఒకసారి రామారావు గారు అడిగారు, సరే రాలేకపోయాం చాలా సార్లు. ఇప్పుడు పోయినసారి ఒకసారి రావడం జరిగింది, ఈసారి రావడం జరిగింది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చాలా వరకు 100% నిబద్ధతతో పనిచేస్తున్నాము సేవ చేసేవాళ్ళు. ఫస్ట్ ప్లాన్ వేసుకుని కరోనా అప్పటి నుంచి కూడా నేను ఒక అన్ని చాలా అంటే ఒకరోజు హౌస్ హోల్డింగ్స్ అన్నీ మంచిగా వెళ్ళాలి, కొన్ని రోజుల పాటైనా అని చెప్పి 1 మంత్కి సరిపోను ఒకళ్ళకి కంప్లీట్గా ఉండేటట్టుగా ట్రై చేశాను. అయితే లక్కీగా ఏమైందంటే దినదిన ప్రారంభం అవుతున్నట్టు ఖర్చులు పెరుగుతున్నాయి. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 32 రూపీస్ 34 రూపీస్ ఉన్న రైస్ ఇప్పుడు 54 రూపీస్ అయింది. అట్లాగే పంచదార, కందిపప్పు, మెయిన్ కందిపప్పు కూడా చాలా పెరిగింది. దాన్ని బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటూ దానికి అందరికీ అన్నీ అందేలాగా ప్లాన్ చేసుకుని ప్రతి సెకండ్ సాటర్డే రోజు ఈవినింగ్ తప్పనిసరిగా అందరినీ పిలిచి ఇస్తున్నారు. మీరు కూడా చక్కగా దాన్ని కరెక్ట్గా తీసుకుని మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కరెక్ట్ పర్సన్స్ని సేవ్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాం. అందులో ఆనంద్ గారి కూడా తప్పనిసరిగా తలుచుకోవాలి. ఆయన మన మధ్య లేదు ప్రస్తుతం, కానీ ఆయన కూడా చాలా సెలెక్ట్ చేసుకోవడంలో కరెక్ట్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకుని మంచిగా ట్రై చేశారు. ఇది ఇంకా మంచిగా ఇలాగే అందరికీ అందాలని, ఇవన్నీ కూడాను ఇంకా పేదలు ఎవరైనా ఉంటే మన వాళ్ళని కూడా చేర్చుకుని ఇవ్వగలగాలని ఆశిస్తూ చేరాము. అందరం నెల డబ్బులు వేసుకుంటాము. కానీ తను మాత్రం స్టార్ట్ చేసింది. పైగా మొత్తం పనంతా తనే, ఎవరిని మేము ఊరికే వచ్చినట్ల డబ్బులు. మీరు ఇప్పుడు 4 ఉన్నారు కదా, తను ఒకటి. పారాయణ సమితి తరఫున నెలకి కొంత అమౌంట్ మీరు పంపిస్తూ ఉండటం, అది ఎవరికి వాళ్ళకి పనికొస్తుంది, ఎవరికి వాళ్ళకి ఉపయోగపడుతుందని మీ దూరదృష్టితో పాపం మీ దయాలతో చేశారు. అది ఏం లేదు, మీ గొప్పతనం కాదు, మీరు పెట్టుకున్న పేరు అలాంటిది. జ్ఞానకం అంటే అది జరిగేది అదే మరి. ఎందుకని మీ తల్లిదండ్రులు మీకు అందుకే ఆ పేరు పెట్టారని అనుకుంటున్నాను. దీనివల్ల ఎంత మనకి రెసిప్రొకేషన్ అయి వెనక్కి వస్తుందో తెలియదు, కానీ భగవంతుడు అయితే తప్పకుండా మనం ఆశీర్వదిస్తాడని నా ఉద్దేశం. ఎంత దూరంలో ఉన్నా చేసే కార్యక్రమం యొక్క ప్రతిఫలం అదే మనకు ఎక్కడో ఒకటి స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైనా మనకు విపత్తులు వచ్చినప్పుడు, మన కుటుంబానికి కష్టాలు వచ్చినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆ స్టోరేజ్లోంచే భగవంతుడు వాడుతూ ఉంటాడు. వీటిని ఏం చేయాలని అవలోకానికి వెళ్తే వీళ్ళు సాయం చేశారు, వీళ్ళు వదిలేయండి అంటాడు. అంటే అలాంటివన్నీ కూడా మనకి స్టోరేజ్లో ఉండేవి. ఏంటంటే ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలు, రెసిప్రొకేషన్ ఆశించిన కార్యక్రమాలు మేడం. మేమందరం తర్వాత మీతో పాటు పాలు పంచుకుని వీళ్ళతో కలిసి ప్రయాణం చేసినా సరే మీరు ముందుగా దీన్ని మీరు గుర్తించి మీరు సహాయం చేయటం,
సుమారు 37 నెలలు అంటే అందరం కలిసి సుమారు 6,66,000 రూపాయల వరకు మనం వీళ్ళ కోసం మనం 37 నెలల నుంచి వెచ్చించడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అందులో సింహభాగం మీదే ఉంది. మీరు ఎక్కడున్నా సరే నేను పర్సనల్గా కోరుకునేది ఏంటంటే మీరు ఎక్కడున్నా ఎంత దూరం ఇచ్చినా మీరు చేసిన సహాయానికి వాళ్ళు తినే ప్రతి మెతుకు కూడా మీకు ఆశీర్వచనగా నేను భావించాలని నేను కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు చాలా అరువులు తగ్గిపోయారు. ఈ మధ్యనే కొంతమంది చేస్తున్నారు. మేము ఆశించకుండా చేసే కార్యక్రమాలు చాలా గొప్పగా భావిస్తూ మేమందరం కూడా మీరు వచ్చినందుకు ఈ రోజు కొంత సమయం ఇక్కడ కేటాయించినందుకు మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ శ్రీరామచంద్రుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వదా కాపాడాలని ఆయురారోగ్య భోగభాగ్యాలు మీరు ప్రసాదించాలని ఆ రాముల వారిని మేము అందరం వేడుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేయిస్తూ ఉండాలని అనేక మందికి ఉపయోగపడే శక్తిని భగవంతుని మీకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ చేస్తున్న వాళ్ళందరూ దేవతలు ఎందుకంటే ఒక మంచి చేయాలంటే ఎంతో సహకారం ప్రజలు అటువంటి సహకారం నాకు కృష్ణమూర్తి ఇచ్చారు, ఇంకొక తండ్రి ఇచ్చారు. అది వాళ్ళని నేను చాలా ఇదే కాకుండా నాకు ఇంకా 10 సంస్థలు ఉన్నాయి. ఇలాంటివి చాలా సీనియర్ సిటిజన్స్, ఆర్ఫాన్స్, బాయ్స్, గర్ల్స్, లైన్ వాళ్ళు, వేద పాఠశాలలు, టెంపుల్స్ 12 సంస్థలకు నేను ఇస్తాను. ప్రతి నెల ఇలా సహాయం చేస్తాను. నా వరకు 75 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ విధంగా సాగుతుందంటే ఇది నా వల్ల దాన్ని గొప్పగానే కాదు, నా వెనకాలను కానీ ఎదుగుతున్న చెప్పినట్టు ఇచ్చేవాళ్ళుగా మంచి మనసుతో ఇలా ఉంటారు. అప్పుడే ఇచ్చే దాంట్లో కానీ యోజన కానీ దాని యొక్క గొప్పతనం తెలుస్తూ దాని యొక్క అర్థం తెలుస్తుంది. ఇలా ప్రతిరోజు మా గురించి తెలుసుకొని రోజు అనుకుంటున్నారంటే చాలా 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 అదృష్టం అందరికీ. నేను మా అందరి తరఫున మా రామాయణ పారాయణ సంస్థ ఎన్నో కోట్ల హనుమాన్ చాలీసాలు, ఎన్నో కోట్ల రామ పారాయణాలు, ఎన్నో కోట్ల శ్రీరామచంద్ర చదివారు. అవన్నీ ఎవరి కోసం అంటే సర్వే జనాసుకుల భవంతు లోక సంస్థాసులు మీ అందరి కోసం, మనందరి కోసం అందరూ బాగుండాలి. మరొకసారి మీ అందరికీ నా పాదాలు. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.